మనకి భాగవతంలో లభ్యమవుతున్న ప్రహ్లాద చరిత్ర. దీనికి మూలం ఒక సంఘర్షణ. ఇది నిజానికి తండ్రికి కొడుక్కి మధ్యలో సంఘర్షణ కాదు, ఒక రెండు నమ్మకాల మధ్య సంఘర్షణ, ఒక రెండు భావాల మధ్య సంఘర్షణ, ఒక రెండు వ్యవస్థల మధ్య సంఘర్షణ, మాయకి సత్యానికి మధ్యలో సంఘర్షణ. అదే ప్రహ్లాద చరిత్ర. హిరణ్యకశ్యపుడు వేదములు చదివినవాడు, రాక్షస కులంలో అత్యుత్తముడు. రాక్షసుడు అనగానే దుర్మార్గుడు అనుకోకూడదు. రాక్షసుడు అనే పదానికి రక్షించేవాడు అని అర్థం. వాడు చేసిన కొన్ని అడ్డదిడ్డమైన పనుల వల్ల వాళ్ళ రాక్షస శబ్దానికి చెడ్డ పేరు వచ్చింది, కానీ రాక్షసుడు అంటే చెడ్డ పేరు లేదు, రక్షించేవాడు అని అర్థం. వాడు చేసిన పనుల వల్ల అలా అయ్యాయి. సరే, అది వదిలిపెట్టి మరి ఇంతటి హిరణ్యకశ్యపుడు ఎందుకు విశ్వమంతా విష్ణువు అని గ్రహించలేకపోయాడు? కొన్ని బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. విశ్వమంతా బ్రహ్మ అనుకోమన్నాడు, తప్పులేదు. అదే అనుకోలేదు. బ్రహ్మ వేరే, ఆయన 4 ముఖాలు ఉంటాయి, 4 నోళ్ళు ఉంటాయి. ఇవన్నీ మామూలే. 4 నోళ్ళు 8 చెవులు ఉంటాయి, అందుకే బ్రహ్మచెవుడు అంటారు. మామూలుగా చెవుడు అంటే మనకు 2 చెవులు చెవుడు. బ్రహ్మచెవుడు ఎందుకంటే బ్రహ్మకు 4 ముఖాలు, 4 నోళ్ళు, 8 చెవులు. 8 చెవులకి చెవుడు వస్తే మరి ఎంత చెవుడది? బ్రహ్మచెవుడు అంటే అది. అంచేత బ్రహ్మ పోనీ బ్రహ్మమయం అనుకోమను. సర్వం బ్రహ్మమయం, తప్పే లేదు. సర్వం విష్ణుమయం, అంతా రామమయం, అంతా శివమయం లేదు. వీడు అనుకోకపోగా అన్నీ వేరే వేరే వేరే. ఆ రాజ్యం వేరే, ఈ రాజ్యం వేరే, నా రాజ్యం వేరే. అంచేతను అంతా నాకు దక్కాలి. అంతా రామమయం, అంతా శివమయం, అంతా విష్ణుమయం కాదు, అంతా హిరణ్యకశివమయం కావాలి. ఇది ఇక్కడే వచ్చింది స్వార్థం. దానికోసం మనం తపస్సు చేశాం. ప్రహ్లాద చరిత్రలో మనకి మొట్టమొదటి మనం గమనించవలసిన 2 పద్యాలు ఉన్నాయి. ఒకటి ఇతను తపస్సు చేసినప్పుడు జరిగిన పరిణామాలకు సంబంధించిన పద్యం ఒకటి. తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే ఈయన కోరిన వరాల పద్యం ఒకటి. అది నిజంగా వరాల పద్యం, వరహాల పద్యం. దాంట్లో ఉంది ప్రహ్లాద చరిత్ర సారాంశం అంతా, అసలు మన జీవిత సారాంశం. ముందు ఈయన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎలా సాగింది? హిరణ్యకశ్యపుడు ఎంత గొప్ప తపస్సు చేశాడు. అసలు తపస్సు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? తపస్సు అంటే 3 అడుగుల నేలలో కదలకుండా కూర్చుని పద్మాసనం వేసుకుని ఇష్టదైవం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయడం, అంతే కదా. అదే తపస్సు. 7 సెకన్లు ధ్యానం చేయగలిగితే దాన్ని ధ్యానం అంటారు. మనస్సును ఆపగలిగితే నిశ్చలంగా. 7 ఏళ్ళు 49 సెకన్లు ఆపగలిగితే దాన్ని ధారణ అంటారు. 7:49 343 సెకన్లు అంటే 5 నిమిషాలు 43 సెకన్లు, సుమారుగా 6 నిమిషాలు ఆపగలిగితే అది సమాధి. హిరణ్యకశ్యపుడు 6 నిమిషాలు కాదు, 6 నెలలు కాదు, 6 ఏళ్ళు ఆపాడు. దాని ప్రభావం ఎలా ఉంటుందండి? వాడు హిరణ్యకశ్యపుడైనా వెర్రి వెంగడప్పైనా సరేనండి, ధ్యానంలో కూర్చోవాలని నిర్ణయించుకొని మనస్సులో అన్ని ఆలోచనలు ఆపేసి స్థిరంగా ఉంటే ఇంత గందరగోళం జరుగుతుంది. జరిగింది సామాన్యమైన వ్యవహారం కాదు. ఒక 100 సునామీ, ఓ 25 భూకంపాలు, ఓ 1000 అగ్ని ప్రమాదం కలిపి వస్తే ఏమవుతుందో అది జరిగిందండి. 3 అడుగుల నేలలో కూర్చుని తపస్సు చేస్తే జరిగిన పరిణామాలు ఇవన్నీ. అదిరన్ కుంభిని సాద్రియై, కుంభిని అంటే భూమి, అర్థమైందిగా. కుండాకారంలో ఉంటుందని చెప్పారు. ఇంక చెప్పి దేవుడు గుండ్రంగా ఉందని మన వాళ్ళకి తెలియదు, కొత్తగా కనిపెట్టేశారు. ఆకారం చెప్పి తెలియట్లే, ఆ మాత్రం గుండ్రంగా ఉందని మనవాళ్ళు గ్రహించారు. భూమండలం అదిరింది, దమ్ముంటే ఆ పని చేయాలి. ఓ ప్యాంటు చొక్కా వేసుకోవడం అదిరింది, అదురుసు, ఇవి కాదు. భూమండలం అదిరించగలవా? అది తపస్సు. మౌనంగా ఉంటే అదురుతుంది, మాట్లాడితే అదనం. సాద్రియే, సా అద్రి, అద్రి నద్రియతే ఇత్యద్రిహి అంటే చలించదు కాబట్టి అద్రి అంటే కొండ, అది చలించింది. ప్లస్ దానితో సహా భూమండలం మొత్తం చలించింది. అదిరన్ కుంభిని సాద్రి, పర్వతాలతో సహా భూమండలం అంతా కమ్మించిపోయింది. కలగనేడు అంభోనిధులు, అంబస్సు అంటే నీరు, అంభోనిధి అంటే సముద్రం. అంభోనిధులన్నీ 7 సముద్రాలు. లవణేక్షు సురాసర్పిదధి క్షీర జలార్ణవాహ, లవణ ఉప్పు సముద్రం, క్షీర పాల సముద్రం, ఇక్షు చెరుకు రసం సముద్రం, సుర మధ్య సముద్రం, సర్పి నేతి సముద్రం, దధి క్షీర జలార్ణవ, దధి పెరుగు సముద్రం, క్షీర పాల సముద్రం, జల నీటి సముద్రం. 7 సముద్రాలు. ఈ సముద్రాలు మొత్తం కలగే అంటే సంక్షోభించే. ఒక సముద్రంలో ఇంకో సముద్రం, ఇంకో సముద్రంలో ఇంకో సముద్రం. కన్యాకుమారి దగ్గర మనం 3 సముద్రాలు చూస్తాం. మామూలుగా
అంతేగాని హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రంలోనేమో బంగాళాఖాతం కలిసిపోతే ఇంకేం చూస్తాం, మనం అందరం కలిసిపోయింది. అక్కడ అదే జరిగింది. ఉదాంట్లో కూడా కలిసిపోయినట్టు అయిపోయింది. ఏమిటి ఇలా పొంగి 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 వరలు పడుతూ ఉంటే ఉదాంట్లో కూడా కలిసిపోయింది. కలగనేడు అంభోనిధులు తారకలు చెదరని సగ్రహ సంఘలై. తారకలంటే నక్షత్రం, అవి సగ్రహ సంఘలై గ్రహ సంఘాలతో కలిపి చెదిరిపోయి. ఇక్కడ ఉండే అశ్విని నక్షత్రం ఎక్కడో రోహిణి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉండేటువంటి రోహిణి ఎక్కడో మృగశిర దగ్గరికి వచ్చింది, ఈ మృగశిర ఏకంగా ఉత్తరాభద్ర దగ్గరికి పోయింది. మొత్తం ఈ ఉత్తరాభద్ర పూర్వభద్ర ఏకమైతే ఇక భద్రత ఉండదు ప్రపంచం. అలా అయింది పరిస్థితి. సగ్రహ సంఘలై. అందుకే సమాసారం కూడా చూడండి ఎలా పడుతున్నాడు బొమ్మెరపోతున్నా. ముందు క్రియాపదం అదరెన్, కలగన్, మండే ఇవన్నీ ముందు వాడి తర్వాత ఏం జరిగిందో చెప్తుంటే ముందు క్రియ తెలుస్తోంది, తర్వాత అసలు విషయం ఏమిటో అర్థమవుతుంది. ముందు ఎవడన్నా బాంబే కొట్టాడు అనుకోడు మండి, ముందు ఆ చెయ్యి వాడు కనపడరు, ముందు దెబ్బ అదిరిపోతుంది. అదే అదిరని గోబాన్ని ముందు దెబ్బ అదురుతుంది, తర్వాత ఈ కొట్టిందో చెయ్య, ఈ చెయ్యి ఫలానా పడితే ఓహో వాడు ఇందుకోసం కొట్టాడా, ఈ విషయాలనే అర్థమవుతాయి. అందుకే అదిరేను కుంభిని సాద్రి కలగే నేడు అంబోనిధులు. ఇదేనమాట ఆ పద్య రచనలో ఉండే విశేషం. సముద్రాలు కలిగాయి, భూమి అదిరింది అని రాస్తే సరైన పద్యం కాదు, ఇలాగే రాయాలి. ముందు అదరడం అర్థమైంది, తర్వాత మిగిలిన విషయం. దిశలు విచ్ఛిన్నంతరయమండి, దిక్కులన్నీ వాటి అంతభాగములు చివరి భాగములు విచ్ఛిన్నములవే మండిపోతున్నాయి. అంటే తూర్పు దిక్కు ఏదో ఈ చివర, అక్కడి నుంచి ఏదో దక్షిణ దిక్కు ప్రారంభం, దాని మధ్యలో ఉండే మూల ఒక ఆగ్నేయం. ఇక్కడ పశ్చిమం ముగిసింది, ఇక్కడ ఉత్తరం మొదలైంది, ఈ పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో వాయువ్యం ఉంది. ఇలా ఓ లెక్క ఉంది కదా. ఈ మొత్తం దిశలు విచ్ఛిన్నమైపోయిన ఆ అంత్య భాగాలు చివరి భాగాలు కొసలు మండిపోయినాయి. అంటే ఈ దిక్కు ఆ దిక్కు కలిసిపోయింది, మొత్తం దిక్కులేదైపోయింది ప్రపంచం. పెళ్ళ దిశలు విచ్ఛిన్నంతరయమండి, పెళ్ళదరని గుండెలు జంతు సంతతికి. మొత్తం అన్ని జీవులకి కూడా గుండెలు ఒక్కసారి ఇలా అదిరిటే, అడవిలో ఉండే సింహాలు, ఎక్కడో హాయిగా పడుకున్న ఏనుగులు, గర్జించడానికి సిద్ధంగా ఉన్న పులి, ఈ సింహాన్ని మింగేడు అనుకున్న శరభసాళవ మృగం, ఇవన్నీ రండి. ఇక పెట్టెలను గొట్టలు ఏమయ్యాయి వేరే చెప్పక, అది తేడా. మహాగజ పలాయంతి అన్నట్ట, వశిగానాంతు కాగతి అన్నట్ట. పెద్ద సునామీ వచ్చిందయ్యా, ఏనుగులు పారిపోతున్నాయి, సునామీలో పడింటే తట్టుకోలేక దోమన ఏమయ్యాయి అన్నట్టు. ఏనుగులు పారిపోతున్నాయి, దోమన ఏమయ్యాయి వేరే చెప్పాలి, అవే ఉంది. అందుకని పెళ్ళదరని గుండెలు జంతు సంతతికి. మొత్తం మీద ఇన్ని పరిణామాలు చేయగలిగింది, సాధించగలిగింది ఏమిటయ్యా? ఆ తపస్సుతో బ్రహ్మాండంగా ఊర్ధ్వలోకాలు పొందిన వారు, ఆ తపస్సులతోనే నాశనం అయిపోయిన వాడు కూడా. ఇదే క్షుద్రారాధన. హిరణ్యకశ్యపుడు తపస్సులో కొంచెం ఉగ్రత్వం ఉంది, మరీ క్షుద్రం కాదు కానీ ఉగ్రత్వం, భయంకరత్వం. ఇందుకే బ్రహ్మరాక్షసులు అంటారు వీళ్ళని. రావణాసురుణ్ణి ఈ హిరణ్యకశ్యపుడిని బ్రహ్మరాక్షసుడు అంటాడు. రాక్షసుడే కొంచెం భయంకరం. బ్రహ్మరాక్షసుడు అంటే బ్రాహ్మణుడైన రాక్షసుడు. అంటే పూర్వజన్మలో బ్రాహ్మణుడు చెయ్యకూడని యజ్ఞాలు చెయ్యకూడని వాళ్ళ చేత చేయించడం వల్ల, సంధ్యావందనం సక్రమంగా చేయకపోవడం వల్ల, పట్టకూడని దానాలన్నీ పట్టేయడం వల్ల, ఇగో ఈ దానివల్ల బ్రాహ్మణులు తర్వాత జన్మలో రాక్షసులు అయిపోతారు. వాళ్ళని బ్రహ్మరాక్షసులు ఉంటారు. ఆ బ్రహ్మత్వం బాగు. అటువంటి వాళ్ళు వీళ్ళకి పట్టుదల ఎక్కువ. పూర్వం విద్య పౌరుషాలు ఇవన్నీ డొక్కలు పట్టుకుని వచ్చేస్తాయి. విద్య పోదండి, ఎన్నైనా పోతాయి కానీ విద్య పోదండి. ఆ డొక్క శుద్ధి అంటారు. అందుకని ఆ డొక్కలు పట్టుకుని మళ్ళీ వచ్చే జన్మ కూడా వచ్చేస్తుంది. సరే రాక్షసుడిగా పుట్టాడు కాబట్టి మరి రాక్షసత్వం పోదు. వీళ్ళకి ఏమవుతుందంటే బ్రహ్మత్వంలో ఉండేటువంటి తెలివి మేధాశక్తి, రాక్షసత్వంలో ఉండేటువంటి ఒక మూర్ఖ పట్టుదల రెండు కలుస్తాయి. వెరసి తెలివైన మూర్ఖుడు. అదే నిరూపణ అవుతుందేమో చూద్దాం. తెలివైన మూర్ఖుడు, ఆ మాట గుర్తుపెట్టుకుంది. అంచేతను ఈయన తపస్సు ఇలా ఉంది, ఉగ్రాచారం మొదలు పెట్టాడు. ఆ ఉగ్రాచారం అంటే తొందరగా షార్ట్ కట్ మెథడ్స్ అంటారు ఇంగ్లీష్. అడ్డదారు ఇప్పుడు డొంకలు ముళ్ళు తుప్పలు అలాగే ఉంటుంది, కప్పలు. అయినా సరే వీడు పరిగెడతాడు, కాళ్ళని కొట్టుకుపోతాయి. నేను తొందరగా చేరుకోవడం తొందరగా చేరుకోవడం కాదు. ఎంసెట్ క్రాష్ కోర్స్ ఉంటారు, ఆ క్రాష్ కోర్సు. అందుకే ఉగ్రాచారం. మూర్ధ దిశోద్భూతం. ఈ మూర్ధ భాగం నుంచి మూర్ధ దిశ ఉద్భూతం. ఇక్కడి నుంచి ఇలాగా మంటలు పైకి వస్తున్నాడు. అక్కడి నుంచి ఎందుకు మంటలు వస్తాయండి? ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది పుట్టిన ప్రతి శిశువు. అది చిన్నప్పుడు అది తెరిచి ఉంటుంది. బ్రహ్మకపాల రంధ్రం అంటారు, బ్రహ్మరంధ్రం అంటారు. పుట్టి కపాలం అనుకుంటే కపాలమైంది, లేకపోతే బ్రహ్మరంధ్రం. అది తెరిచి ఉంటుంది. క్రమక్రమంగా మనం పైన ఆమోదం రాసి దాన్ని మూసేసాం. ఆమోదం రాయడం అంటే మూసేసామంటే ఇక అజ్ఞానం. అది తెరిచి ఉన్నప్పుడు పైనుంచి పూర్వజన్మ జ్ఞానం వస్తూ ఉంటుంది లోపలికి. అందుకే ఉయ్యాల్లో ఉన్న శిశువు అదిరిపడి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు వచ్చానా అని ఈ జన్మకి ఏడుస్తూ ఉంటాడు.
వీళ్ళెవరో నాకు తెలియదు, ఏమిటో ఊరికే స్నానాలు చేయించేస్తున్నారు, లాగులు తొడిగేస్తున్నారు, తొడిగిన లాగులు లాగేస్తున్నారు, మళ్ళీ ఏమిటి ఇదంతా అని వాడు విరడములు నవ్వుతుంటాడు, ఉయ్యాలో కూర్చొని వేరేడుపులు ఎడుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది, నేను అవసరంగా పుట్టేవారు అనుకుంటాడు. తర్వాత క్రమక్రమంగా వాడు ఎదుగుతున్న కదా, ఒరే చిట్టి ఒరే పుట్టి అని పిలిచేసి వాడికి ఆ పొట్టి పేరు ఖాయం చేసాం. ఇంకా వాడి గట్టి పేర్లు అన్నీ పోయి ఈ ఆముదం రాయడంతో ఈ టెంకోటి ముదిరింది. ఇక వాడు మన మాట వింటాడు. టెంకి ముదిరింది అంటారు, అది మాట వినండి అంట. ఈ టెంక్ అంటే ఇది ముదిరితే ఏమవుతుందంటే ఆ భగవజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, జన్మాంతర జ్ఞానం ఆగిపోతాయి. ఇంకా ఈ జన్మలో మిగిలిన అజ్ఞానమే ఉంటుంది. నాకు ఫలానా తండ్రి, ఫలానా తల్లి, ఫలానా భార్య, ఫలానా భర్త, ఇదే గొడవ. నేను ఇదే అనుకుంటాడు, ఎంత చెప్పినా వినను. ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, ఆధ్యాత్మికత ఉంది, యమధర్మరాజు ఉన్నాడు, తర్వాత ఉంది నువ్వు జీవుడు అంటే అబ్బే లేదండి, అది అంతా పుట్టిందండి, అంత కల్పించారండి, పల్లెక వ్రతాలు పూజలు చేసి సంభావన కొట్టేయడం కోసం కల్పించారండి, ఇదంతా అంతకంటే ఏమీ లేదు. ఎప్పుడో ఒక్క దెబ్బ కొడితే దేవుడు అప్పుడు మళ్ళీ వీడియో జాతకం కోసం వెళ్ళి ఏమండి నాకేదో దశ మారింది కొంచెం చూడండి, ఏ రాయి పెట్టుకుని అంటాడు. ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకోవడానికి అప్పుడు తెలుస్తుంది. ముందు చెప్తే వినడం, ముందు నుంచి హరిభక్తితో ఉండరంటే ఉండడండి. దెబ్బ కొడితే కానీ ఎవరికి తెలియదు, అమ్మ పెట్టే నాలుగు పెడితేనే కానీ. అందుకని ఈయన ఆ టెంకి ముదిరినప్పుడు చూడండి అజ్ఞానం వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఆ టెంకిని పక్కన కొట్టాలి. తపస్సు ద్వారా ఆ పని చేశాడు. షట్చక్ర సంచారం ద్వారా తన యొక్క ఆ శక్తిని పంపించాడు. ఈ కింద ఉన్న అధశక్తిని ఊర్ధ్వశక్తి చేశాడు. అది ఊర్ధ్వగమనం చేసింది. ఆ గమనం చేసి 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 ఏదో కింది నుంచి గుణపం పెట్టి శ్రాపేదో పగలగొట్టినట్టుగా కొట్టిందండి. అది మూర్ధదిశోద్భుతం. అక్కడి నుంచి ఇంకంటే పగలకుండానే పగిలితే వాడికి ముక్తి వస్తుంది. పగలలేదు కాబట్టి మంటలు ఆవిరులు వస్తుంది. మహాయోగులు పరమపదించినప్పుడు అది పగులుతుంది, టప్ అని సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. మూర్ధలోకాలు అది మూర్ధదిశోద్ధూత సధూమ హేతి పటలోదంచ తపోవన్నికిన. సధూమ అంటే పొగతో కూడిన, హేతి అంటే కత్తి, అగ్నిశిఖ ఇలా అర్థాలు. ఆ అగ్నిశిఖలలాగా జ్వాలలుగా వస్తూ ఉంటే ఆ జ్వాలల తాలూకు మంట ఆ పొగలాగా అలా వ్యాపించింది అని. ఆ వేడికి బ్రహ్మలోకం వరకు వ్యాపించింది. పైన ఊర్ధ్వలోకాలు భూలోక, భువర్లోక, శుభర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సరస్వలోక. అందుకని ఆ ఊర్ధ్వలోకాల వరకు వ్యాపించింది వేడి. అదిగో ఆ వేడికి తట్టుకోలేక బ్రహ్మదేవుడు దిగొచ్చాడు. ఇది సారాంశం. తపస్సు చేస్తే ఫలానా దేవత ఎందుకు దిగొస్తాడు అంటే, నువ్వు ఏ దేవతను ఉద్దేశించి నామస్మరణ లేదా మంత్రజపం చేస్తూ తపస్సు చేస్తున్నావో ఈ స్మరణ తాలూకు పుట్టిన వేడి ఆ లోకం వరకు వెడుతుంది. మధ్యలో ఉన్న లోకాలన్నీ దహిస్తుంది. అందుకే వీళ్ళు మధ్యలో వీళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి, అయ్యా వాడు కూడా తపస్సు చేస్తున్నాడు, మాకు కాలిపోతాం, చచ్చిపోతున్నాం ఇక్కడ, అందుకని మీరు వెళ్ళి ఏదైనా చేయండి. అందుకని బ్రహ్మలోకం కంటే స్వర్గలోకం కింద ఉంది. భూలోక, భువర్లోక, స్వర్లోక, అదే స్వర్గలోకం. ఆ పైన ఇంకా తపోలోక, జనోలోక, మహాలోక, సత్యలోక. సత్యలోకం అన్నిటికంటే పైన సత్యలోకంలో బ్రహ్మదేవుడు. ఇది ఏకంగా స్వర్గలోకాన్ని దాటి నేరుగా బ్రహ్మలోకానికే వెళ్ళింది. మళ్ళీ ఇంద్రాది దేవతలు మొరపెట్టుకోవడం తర్వాత విషయం. మొరపెట్టుకునేంత సమయం ఇవ్వలేదు హిరణ్యకశిపుడు. మొరపెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. అంతే బ్రహ్మదేవుడు దిగొచ్చు. ఎవరి కోసం? ఇది గమనించాల్సింది. 3 అడుగుల నేలలో పాశం పట్టేసి కూర్చొని సమాధి ద్వారా, తపస్సు ద్వారా ఇంత సంక్షోభాన్ని మనం సృష్టించగలం. మొత్తం ప్రపంచాన్ని మనం శాసించగలం. నవగ్రహాలని, సప్త సముద్రాలని, సప్త కులపర్వతాలని, యావత్ భూమండలాన్ని, యావత్ సృష్టిని మన అధీనంలో పెట్టుకోగలం. భగవత్ శక్తికి, తపశ్శక్తికి జోహార్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ 3 అడుగుల నేలలో కూర్చోవడం అనేది అరగంట కూర్చుంటే మహా ఎక్కువ. అందులో కూడా మధ్యలో ఇన్ని ఆలోచనలు, మధ్యలో టీవీ పెట్టేవాడు ఒకడు, రేడియో వినేవాడు ఒకడు, భార్యను పిలిచేవాడు ఒకడు, గోంగూర పచ్చడి అయిందా అని ఒకడు, టిఫిన్ చేసేవా అనేవాడు ఒకడు. టిఫిన్ అవ్వగానే జపం అయిపోతుంది. టిఫిన్ అయిపోతే జపం అయిపోయినట్టే. ఎవరన్నా రాగానే జపం మానేసేవాడు ఒకడు, జపం చేసుకుంటూనే ఎవరితోన్నా మాట్లాడేవాడు ఒకడు. ఇన్ని రకాల గ్రహస్థితులు మనకున్నాయి. మనకి ఈ బ్రహ్మదేవుడు ఎందుకు కనపడతాడు? మనకి బ్రాహ్మణుడే కనపడ్డు. బ్రహ్మదేవుడు కనపడడానికి మనం ఏం దోచుకోవాలి? ఇది తేడా. కానీ అతని దీక్షకి, అతని తపస్సుకి, ఇన్ని లోకాల్ని కలగుండు చేయగలిగినటువంటి శక్తికి బ్రహ్మదేవుడు దర్శనం ఇవ్వక తప్పలేదు. దానికి ఏదో ప్రేమ, ప్రీతి అనుకోకండి. దేవతలు పూడితే లొంగిపోతారు స్తోత్రం చేస్తే. తపస్సులో స్తోత్రాలు ఉండవండి. ప్రత్యక్షం అయ్యాక ఉంటాయి స్తోత్రాలు. మీరు సినిమాలో కూడా గమనించుకోండి. ప్రత్యక్షం అయ్యాక నమో జయ జగదీశ హరే అని మొదలు పెడతాడు. అంతకుముందు ఏమనడం. ముందు పాటలు పాడుతూనూ మ్యూజిక్లు అవి పెట్టుకుంటే దేవుడు రాడు. దేవుడు వచ్చాకే ఈ సంగీతాలండి. ఇది ఊరికే ఆయన ప్రీతిని అందించాడు. అందుకని బ్రహ్మదేవుడు వస్తే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఈయన లేచాడండి పద్మాసనం నుంచి. ఒక్కసారి ఆ తపస్సు నుంచి బయటకు వచ్చేసరికి మనిషి మనస్సు ఎలా మారిపోతుందో చూడండి. ఈయన చిత్రమైన వరాలు కోరుతున్నాడు. ఆ పద్యం చూడండి ఎంత గమ్మత్తుగా రాశాడో బబిరపోతున్నాడు. గాలిన్ కుంభిని అగ్ని నంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల రేలన్ ఘస్రములన్ తమ ప్రబల
భూరిగ్రాహరక్షో మృగవ్యాళాదిత్య నరాదిజంతుకలహవ్యాప్తిన్ భూరిగ్రాహరక్షో మృగవ్యాళాదిత్య నరాదిజంతుకలహవ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఈ పద్యాన్ని మీరు గమనించండి. ఎంత విచిత్రమైన వరాలు కోరాడు. ఈయన తెలివైనవాడా మూర్ఖుడా? గాలిన్